మహాకుంభ్ పేరు వినే ఉంటారు, కానీ అసలు మహాకుంభ్ అంటే ఏంటి? అసలు మహాకుంభ్కి అర్థం ఏంటి? ఏ 4 సిటీస్ లో మహాకుంభ్ చేస్తారు? మహాకుంభ్ కి సంబంధించిన 2 స్టోరీస్ లో ఒక స్టోరీ సర్పాలు అంటే పాములకి, గరుడదేవునికి మధ్యలో జరిగిన కథ. అసలు ఈ కథ ఏంటి? ఒక ఋషి ఉండేవాడు. అతని పేరు ఋషి కశ్యప్. అతనికి 2 భార్యలు ఉండేవాళ్ళు. వాళ్ళు 2 సొంత అక్క చెల్లెళ్ళు. మొత్తం ప్రపంచంలో ఎన్ని పాములైతే ఉన్నాయో వాటి అన్నిటికీ తల్లి కద్రు అనే అంటారు. ఎప్పుడైతే గరుడదేవుడు బయటికి వచ్చాడో అప్పటికే తన తల్లి వినత కద్రుకి మరియు తన 100 సంతానాలకి దాసిగా మారిపోయింది. గరుడదేవునికి ఇది అస్సలు నచ్చలే. వాళ్ళ దగ్గరికి వెళ్లి, నేను ఏం చేస్తే మీరు నా తల్లిని నార్మల్ గా చేస్తారు అని అడిగిండు. ఇంద్రదేవుడు, సూర్యదేవుడు అందరూ పవర్ఫుల్ దేవుళ్ళు గరుడదేవుడిని ఆపడానికి చాలా ట్రై చేశారు, కానీ ఏ ఒక్కరు కూడా గరుడదేవుని ముంగట నిలబడలేకపోయింది. సముద్ర మంతంలో ఒక దిక్కు దేవతలు, ఇంకో దిక్కు రాక్షసులు కలిసి పర్వతాన్ని లాగుతున్నప్పుడు ఒకదాని తర్వాత ఒకటి వస్తువులు బయటికి వస్తున్నాయి. ఎప్పుడైతే ధన్వంతరి అమృత కలశాన్ని పట్టుకొని బయటికి వచ్చాడో రాక్షసులు దాన్ని లాక్కోవడానికి ట్రై చేశారు. దేవుళ్ళు కూడా దాన్ని తీసుకోవడానికి ట్రై చేశారు. మొత్తం స్టోరీ తెలుసుకోవాలంటే ఎండ్ వరకు చూడండి. లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మహాకుంభ్ పేరు వినే ఉంటారు, కానీ మహాకుంభ్ అంటే ఏంటి? ఈ మహాకుంభ్ ఎక్కడి నుండి వచ్చింది? కుంభ్ అంటే కలశం, పాత్ర అని అన్నట్టు. మహాకుంభ్ లేదా మహాకలశం అంటే ఆ కలశం యొక్క సైజు ఎంత పెద్దగా ఉండేనో ఒక్కసారి ఆలోచించండి. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి 4 క్షేత్రాలలో జరిగే ఈ మహాకుంభమేళ ఎంత గ్రాండ్ గా జరుగుతుందో ఆలోచించండి. ఈ మహాకుంభ మన ఇండియాలోనే, ప్రపంచంలోనే హిందువులకి అతిపెద్ద పండుగ. ఇంతకంటే పెద్ద మహాకుంభ్ ఇంతకు ముందు ఎప్పుడు జరగలే. కానీ అసలు ఈ మహాకుంభ్ ఎందుకు జరుపుకుంటారు? ఏ 4 సిటీస్ లో జరుగుతాయి? ఉజ్జయిన్, హరిద్వార్, నాసిక్ మరియు ప్రయాగ్రాజ్ లో. ఒకదాని తర్వాత ఒక ప్లేస్ లో ప్రతి 12 సంవత్సరాలకి ఒకసారి ఈ మహాకుంభ్ జరుగుతుంది. మహాకుంభ్ వెనుక 2 ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ఉన్నాయి. ఆ 2 స్టోరీస్ ని ఇప్పుడు నేను ఒకదాని తర్వాత ఒకటి మీకు చెప్తాను, వినండి. ఈసారి మహాకుంభ్ ప్రయాగ్రాజ్ లో జరుగుతుంది. అక్కడ ప్రతి నాగసాధు, ప్రతి అఘోరా, అందరూ పెద్ద పండితులు, మత పెద్దలు, హిమాలయాల్లో ఉన్న ప్రతి మునులు, ఋషులు అక్కడికి వస్తారు. స్టోరీ నెంబర్ 1. ఆ 2 స్టోరీస్ లో ఒక స్టోరీ అయిన సర్పాలు మరియు గరుడదేవుని మధ్యలో జరిగిన కథ. ఒక ఋషి ఉండేవాడు. అతని పేరు ఋషి కశ్యప్. తనకి 2 భార్యలు. వాళ్ళ 2 సొంత అక్క చెల్లెళ్ళు. ఒకరు కద్రు, ఇంకొకరు వింత. కద్రు ఒక రోజు, నాకు 100 విషపూరితమైన బలవంతమైన పిల్లలు కావాలి అని వరం అడిగింది. ఋషి కశ్యప్ వెంటనే తదాస్తు అన్నాడు. అప్పుడు కద్రుకి 100 గుడ్లు వచ్చాయి. ఇది చూసి వింత కూడా పిల్లలు కావాలి అని, వరం కావాలి అని ఋషి దగ్గరికి వెళ్ళింది. నాకు పిల్లలు తక్కువ పుట్టినా కూడా కద్రు పిల్లల కంటే బలవంతమైన పిల్లలు కావాలి అని వరం అడిగింది. ఋషి కశ్యప్ మళ్ళీ తదాస్తు అన్నాడు. వెంటనే వింతాకి 2 పెద్ద గుడ్లు దొరికాయి. కద్రు 100 గుడ్లను నుండి మెల్లమెల్లగా పిల్లలు బయటికి రావడం మొదలైంది. కానీ ఆ పిల్లలు ఎవరో తెలుసా? పాములు. మొత్తం ప్రపంచంలో ఎన్ని పాములు అయితే ఉన్నాయో ఆ అన్ని పాములకు తల్లి కద్రు అనే అంటారు. కద్రు పిల్లలు బయటికి రావడం చూసి వింత ఓపిక పట్టలేక తన దగ్గర ఉన్న 2 గుడ్లలో నుండి ఒక గుడ్డును తనే విరక్కొట్టింది. ఆ ఎగ్గులో నుండి సగం మాత్రమే రెడీ అయిన బాడీ బయటికి వచ్చింది. పైన నుండి నడుం వరకు తయారైంది, కానీ కింద బాడీ ఇంకా రెడీ కాలేదు. వెంటనే ఎగ్గు నుండి బయటికి ఎగిరి డిసప్పాయింట్మెంట్ తో తన తల్లి వింతాకి, మిగిలి ఉన్న ఆ ఎగ్ ని ఇలానే ఓపెన్ చేయకు, కొంచెం ఓపిక పట్టు అని చెప్పి ఆకాశంలోకి ఎగిరిపోయిండు. అతను ఎటుపోయిండు అనేది ముందు చెప్తా. దానికంటే ముందు ఆ మిగిలి ఉన్న గుడ్డులో నుండి కాలం గడిచే కొద్దీ అందులో నుండి ఒక గ్రద్ద ఫేస్ తోని, రెక్కలతోని మనిషి రూపంలో పుట్టాడు. అతను ఎగరగలడు. అతనే గరుడదేవుడు. ఎప్పుడైతే గరుడదేవుడు బయటికి వచ్చాడో అప్పటికే తన తల్లి కద్రుకి మరియు తన 100 మంది సంతానాలకి దాసిగా మారిపోయింది. ఇది చూసి గరుడదేవుడు చాలా బాధపడ్డాడు. వాళ్ళందరినీ, నేను ఏం చేస్తే మీరు నా తల్లిని నార్మల్ గా మారుస్తారని అడిగిండు. వాళ్ళు అందరూ గరుడదేవుడిని వైకుంఠానికి వెళ్లి అక్కడ నుండి అమృతం ఉన్న కలశాన్ని తీసుకురా అని చెప్పారు. కలశం, కుంభ్, గడ, దీంట్లోనే అమృతాన్ని ఉంచారు. గరుడదేవుడు ఎంత పవర్ఫుల్ అంటే, సరే నేను తీసుకొస్తా, నేను తీసుకొచ్చినాక మీరు నా తల్లిని నార్మల్ గా మారుస్తారు అని ఒప్పందం చేసుకుంటారు. దాని తర్వాత గరుడదేవుడు వైకుంఠానికి ఎగురుతూ వెళ్లి అమృతం ఉన్న కలశాన్ని తీసుకున్నాడు. ఇంద్రదేవుడు, సూర్యదేవుడు అందరూ పవర్ఫుల్ దేవుళ్ళు గరుడదేవుడిని ఆపడానికి చాలా ట్రై చేశారు, కానీ ఎవరు కూడా గరుడదేవుని పవర్ ముంగట నిలబడలేకపోయారు. ఈ విషయాన్ని దేవతలు అందరూ వెళ్లి విష్ణుదేవుడికి చెప్పారు. గరుడదేవుని ఎలా అయినా ఆపండి, గరుడదేవుని ఎలా అయినా ఆపండి అని వేడుకున్నారు. గరుడదేవుడికి విష్ణుదేవునికి యుద్ధం జరుగుతుంది, కానీ గరుడదేవుడు ఆ కలశాన్ని పట్టుకొనే ఉన్నాడు కానీ తాగడం లేదు అని విష్ణుదేవుడు నోటీస్ చేశాడు. అప్పుడు విష్ణుదేవుడు, నీ చేతిలో ఉన్న అమృతాన్ని నువ్వు ఎందుకు తాగడం లేదు అని అడిగిండు. అప్పుడు గరుడదేవుడు జరిగిన మొత్తం స్టోరీని విష్ణుదేవునికి చెప్పాడు. తన తల్లిని కాపాడడానికి ఇలా
చేస్తున్నా అని చెప్పాడు. అప్పుడు విష్ణుదేవుడు సరే అని, నువ్వు ఈ కలశాన్ని భూమికి తీసుకుపోగానే నువ్వు నీ జీవితాంతం నాకు వాహనంగా మారాలి అని కండిషన్ పెట్టాడు. గరుడ దేవుడు దానికి సరే అని ఒప్పుకున్నాడు. ఎప్పుడైతే గరుడ దేవుడు ఆ కలశాన్ని తీసుకొని భూమి మీద పెట్టాడో వెంటనే విష్ణుదేవుడు తన శక్తితోని కలశాన్ని అక్కడ నుండి మాయం చేశాడు. కానీ గరుడ దేవునికి మరియు సర్పాలకు జరిగిన ఒప్పందంలో కండిషన్ ఫుల్ఫిల్ అయింది. సో గరుడ దేవుని తల్లి వెంటనే నార్మల్ గా మారింది. కానీ అమృతం మాత్రం సర్పాలకి కద్రుకి దొరకలేదు. ఇదే ఆ ఫస్ట్ స్టోరీ. గరుడ దేవునికి మరియు విష్ణుదేవునికి జరిగిన యుద్ధంలో ఆ కలశం నుండి 4 చుక్కలు కింద పడ్డాయి. ఆ పడ్డ ప్లేసెస్ లోనే మనం మహాకుంభమేళ జరుపుకుంటాం. ఆ ప్లేసెసే ఉజ్జయిన్, హరిద్వార్, నాసిక్ మరియు ప్రయాగరాజ్. ఇక్కడే పడ్డాయని అంటారు. స్టోరీ నెంబర్ 2. ఈ స్టోరీ సముద్ర మంథన్కి సంబంధించింది. ఒకవైపు అందరూ దేవుళ్ళు, ఇంకొక సైడ్ అందరూ అసురులు ఉండే. కూర్మ అవతారంలో విష్ణుదేవుడే తాబేల్లా ఉన్నాడు. పర్వతాన్ని లాగినప్పుడు ఒకదాని తర్వాత ఒక వస్తువు బయటకు వస్తున్నాయి. అట్లా ఎప్పుడైతే ధనవంతరి అమృత కలశాన్ని పట్టుకొని బయటకు వచ్చాడో రాక్షసులు దాన్ని లాక్కోవడానికి ట్రై చేశారు. దేవతలు కూడా దాన్ని లాక్కోవడానికి ట్రై చేశారు. వాళ్ళు ఇద్దరు దానికోసం యుద్ధం చేస్తున్నప్పుడు ఒక దేవుడు మొత్తం అమృత కలశాన్ని పట్టుకొని పరిగెత్తాడు. ఒక ప్లేస్ లో నుండి ఇంకొక ప్లేస్ కి 12 రోజులు పరిగెత్తాడు. 12 రోజులు అంటే మన టైంలో 12 రోజులు కాదు, వాళ్ళ టైంలో 12 రోజులు. ఈ 12 రోజుల్లో 4 రోజులు 4 చోట్లలో రెస్ట్ తీసుకున్నాడు. ఆ రెస్ట్ తీసుకున్న ప్లేసెసే హరిద్వార్, ఉజ్జయిన్, నాసిక్ మరియు ప్రయాగరాజ్. ఆ రెస్ట్ తీసుకున్న టైంలో ఆ కలశాన్ని ఎక్కడైతే పెట్టాడో ఆ ప్లేసెస్ లోనే మనం మహాకుంభమేళ జరుపుకుంటాం. సో 2 స్టోరీస్ ప్రకారమే మనం మహాకుంభమేళను జరుపుకుంటాం. 12 ఏళ్లకు ఓసారి వచ్చే ఈ మహాకుంభమేళను వీలైతే ప్రతి ఒక్కరూ దర్శించుకోండి. మరియు ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చూడాలి అనుకుంటే లైక్ చేసి, ఫాలో చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ కామెంట్ లో జై శ్రీరామ్ అని పెట్టండి. నెక్స్ట్ ఏ టాపిక్ మీద వీడియో కావాలో చెప్తే తప్పకుండా అలాంటి వీడియోనే చేస్తాను.